బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఫలితాలను ఊహించలేదు. ఘోరంగా వైసీపీ ఓడిపోతుంది. పూర్తిగా తలకిందులైపోయాయి లెక్కలు. కేడర్ అంతా కూడా సైలెంట్ అయిపోయింది. కేడర్లో ఇప్పుడు నిస్తేజం, నైరాస్యం, నిశ్శబ్దం కనిపిస్తోంది వైసీపీలో. తాడేపల్లి వైసీపీ ఆఫీసు ప్రస్తుతం నిర్మానుష్యంగా మారింది. ఘోర ఓటమిలో వైసీపీ ఉంది. తీవ్ర నిరాశ శ్రేణుల్లో కనిపిస్తోంది. కేవలం 17 స్థానాల్లో మాత్రమే వైసీపీ ఆధిక్యతను కనబరుస్తూ వస్తుంది. అది కూడా కొంత స్వల్ప మెజార్టీ దిశగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ వైనాట్ 175 అని అన్నది ఇటు కూటమికి వర్తిస్తుంది అనే విషయం ఇక్కడ ఆ విధంగా కనిపిస్తోంది అని ఫలితాలను చూసే చాలా మంది చెప్తున్నారు. ఒకసారి తాడేపల్లి జగన్ నివాసం దగ్గరికి వెళ్దాం. తాడేపల్లి జగన్ నివాసం దగ్గర ప్రస్తుతం నిర్మానుష్యం రాజ్యమేలుతోంది. ఇప్పటి వరకు రాజ్యమేలిన ఆ భవనం ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. అక్కడ నుంచి మా ప్రతినిధి రాజేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రాజేష్, ఏంటి జగన్ అధికారిక నివాసం దగ్గర పరిస్థితి ఏంటి? ప్రస్తుతం మనం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద, ముఖ్యమంత్రి నివాసం వద్ద ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి మీరు చూస్తే కనుక ఒక్క మనిషి కూడా ఇక్కడ ఎవరు కూడా, ఒక కార్యకర్త కానీ ఎవరు కూడా కనబడకోకుండా నిర్మానుష్యంగా మారిందని చెప్పాలి. సీఎం క్యాంప్ ఆఫీసు ఎప్పుడు కార్యకర్తలతో, నేతలతో ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి సీఎం క్యాంపు కార్యాలయం, ముఖ్యమంత్రి నివాసం వద్ద తాజా దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఒక్క నరమానవుడు కూడా లేరంటారు కదా, అదే విధమైన సిచ్యువేషన్ ఇక్కడ కనబడుతుంది. వన్ సైడెడ్గా పోలింగ్ కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో వన్ సైడెడ్గా కూటమికి పట్టం కడుతున్న నేపథ్యంలో ఎవరు కూడా ఇక్కడికి చూడొచ్చు మనం ఎంత నిర్మానుష్యంగా అంటే ఒక కర్ఫ్యూ విధిస్తే ఏ విధంగా ఉంటుందో అలాంటి పరిస్థితి తాడేపల్లిలో మనకు కనబడుతుంది. ఎప్పుడు నిత్యం రద్దీగా కారులతో, కార్యకర్తలతో, నేతలతో హడావుడి ఉండే తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నిర్మానుష్యంగా మారిపోయింది. ఎవరు కూడా లేని పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. పోలీసులు కొంతమంది మాత్రమే ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా భద్రత కోసం వచ్చిన వాళ్ళే. మిగతా ఎవరు కూడా కార్యకర్తలు కానీ, నేతలు కానీ ఎవరు కూడా తాడేపల్లి వైపు చూడని పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. 2019లో 151 స్థానాల్లో అఖండ మెజార్టీ సాధించినటువంటి వైసీపీ ఇప్పుడు కేవలం 20 స్థానాల్లోపే పడిపోవడంతో ఎవరు కూడా వైసీపీ కార్యకర్తలు కానీ, నేతలు కానీ నియోజకవర్గం దాటి కానీ, ఇల్లు దాటి బయటికి రాలేని పరిస్థితి మనకు కనబడుతుంది. చూడొచ్చు ఎక్కడ కూడా కనుచూపు మేరలో మీకు ఎవరు కనబడి అక్కడ జస్ట్ గ్రీనరీకి సంబంధించిన గార్డెనింగ్ వర్క్ చేస్తున్నటువంటి అక్కడ కూలీలు తప్పించి ఎవరు కూడా కార్యకర్తలు, వైసీపీ జెండా మెడలో వేసుకున్న ఒక కార్యకర్త కూడా మీకు క్యాంపు కార్యాలయం, ఒక నేత కూడా మీకు కనబడట్లేదంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే చాలా వైసీపీ చాలా అంచనాలు పెట్టుకుంది. దేశం మొత్తం షాక్ అయ్యేలాగా ఆంధ్రప్రదేశ్ ఫలితాలు ఉంటాయని ముఖ్యమంత్రి చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఫలితాలు నిజంగానే దేశానికి షాక్ ఇచ్చాయి. కానీ వైసీపీలో కాదు, తెలుగుదేశం, జనసేన, టీడీపీ కూటమి రూపంలో దేశానికి ఒక షాక్ ఇచ్చాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి నిన్న రాత్రి కూడా చాలా స్ట్రాంగ్గా, చాలా నమ్మకంతో ఆయన ఒక ఎక్స్ వేదిక పోస్ట్ పెట్టారు. మనం గెలవబోతున్నాం, అందరూ సిద్ధంగా ఉండాలంటూ ఆయన నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక పోస్ట్ పెట్టారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు. కేవలం 20 స్థానాల్లోపే ఇప్పుడు వైసీపీ సీట్లు సాధిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏంటి? గతంలో 23 స్థానాలు పడిపోయిన టీడీపీ పూర్తిగా ఇదైపోయిన తర్వాత పుంజుకుని 151 స్థానాలు, ఇప్పుడు 150+ స్థానాల్లో కూటమి అధికారంలోకి రాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు వైసీపీకి సంబంధించిన నేతలు ఈ ఓటమిని ఏ విధంగా విశ్లేషిస్తారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ఓటమిని ఏ విధంగా తీసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఎందుకంటే చాలా అంచనా పెట్టుకున్నారు. పథకాలు ఇచ్చిన ప్రతి ఇంటి నుండి ఓట్లు వస్తాయని చాలా అంచనాలు, నమ్మకాలు పెట్టుకున్నటువంటి వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. స్టాక్ మార్కెట్లు భారీ పతనం దిశగా వెళ్ళిపోతున్నాయి. స్టాక్ మార్కెట్లన్నీ నేల చూపులే చూస్తూ ఉన్నాయి. 6000 పాయింట్ల నష్టంలో ప్రస్తుతం సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 2000 పాయింట్ల నష్టంలో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే 4700 పాయింట్ల నష్టంలో ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ 6000 పాయింట్ల నష్టంలో ట్రేడ్ అవుతుంది. ఎన్డీఏ కూటమి కేవలం 297 స్థానాల ఆధిక్యంలో మాత్రమే కనబరుస్తుంది. అంటే పూర్తి మెజార్టీ కేవలం బీజేపీ సొంతంగా మెజార్టీని సాధించే అవకాశం కనిపించట్లేదు. రాష్ట్రాల అవసరం బీజేపీకి కనిపిస్తోంది. ఎన్డీఏలో రాష్ట్రాలు కీలక పాత్ర పోషించే పరిణామాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో 303 స్థానాల్లో బీజేపీ గెలిచింది. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి కనీసం 300 స్థానాలు దాటే పరిస్థితి కనిపించట్లేదు. 300 స్థానాలకు 3 స్థానాల దిగువన ఎన్డీఏ మీటర్ కొట్టుకుంటుంది. ఇండి కూటమి 227 స్థానాల ఆధిక్యంలో ఉండటంతో ఒకవేళ ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటికీ కూడా పూర్తిగా బీజేపీ మార్క్, మోదీ మార్క్ ఉండే అవకాశం అక్కడ కనిపించట్లేదు. దీంతో స్టాక్ మార్కెట్లు నేల చూపులు చూస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లు తమ
పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. పెట్టుబడిదారుల మదుపరుల సంపద ఆవిరైపోయింది. భారీగా కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లన్నీ కూడా 25% డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం కనిపిస్తున్నాయి. 30 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోయింది. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు కొనసాగుతున్నాయి. అదానీ సంస్థల నష్టం 25% పడిపోయింది. మంగళగిరి టీడీపీ కార్యాలయం దగ్గర ప్రస్తుతం నైరాశ్యం రాజ్యమేలుతోంది. అక్కడికి టీడీపీ నేతలు జెండాలు పట్టుకుని వస్తున్నారు. వైసీపీ నేతల జాడ ఎక్కడక్కడ కనిపించట్లేదు. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. రాజేష్, ఏంటి తాడేపల్లి ప్యాలెస్ దగ్గర పరిస్థితి ఏంటి? ప్రస్తుతం నేను మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఉన్నాం. టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుగుతున్నారు. అఖండ మెజారిటీ కూటమి నేతలు, కూటమికి ప్రజలు కట్టబెట్టిన నేపథ్యంలో టీడీపీ శ్రేణులంతా కూడా సంబరాల్లో మునిగి తేలుగు పరిస్థితి ఒకసారి మనం చూడొచ్చు. వాళ్ళంతా కూడా ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నారో ఒకసారి మనం చూస్తాం. మొత్తం కూడా మంగళగిరి టీడీపీ కార్యాలయం మొత్తం కూడా టీడీపీ నేతలు, జనసేన నేతలతో పూర్తిగా నిండిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. దేవుడు ఉన్నాడంటూ వాళ్ళంతా కూడా నినాదాలు, స్లోగన్స్ చేస్తున్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలా చూస్తారు ఈ ఫలితాలు? మన ప్రజానికం మార్పు కోరిందంటే ఇదే నిదర్శనం. తొలి రౌండ్ నుంచే మన టీడీపీ ఆధిక్యం ఎంత ఉందో అందరూ చూస్తూనే ఉన్నాం. దేవుడు ఉన్నారు కాబట్టి ఈ రోజు మనం ఎలా ఉన్నాం. మీరు చూసారంటే లోకేష్ గారు మనం చేసింది మొత్తం చూస్తారు. ప్రతి నియోజకవర్గం తిరిగి మన మంగళగిరే కాకుండా ప్రతి నియోజకవర్గంలో అన్నిటికీ ఎర్ర బుక్కు మధ్య సార్ వాళ్ళు ప్రజాపాలన చేయలేదు, ప్రజలకు మేలు చేయలేదు, కక్షపూరిత రాజకీయాలు చేశారు. కాబట్టి ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పడానికి ఇదిగోండి వాళ్ళ ప్రజలైతే బుద్ధి చెప్పారు. వాళ్ళు అనుకున్నారు వైనాట్ 175 అన్నారు. వైనాట్ 175 కాదు, వాళ్ళకు 151 వచ్చాయి, మాకు 151 అబోవ్ వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ చరిత్ర తిరగరాయబోతుంది. నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ ఇది. క్రమశిక్షణ గల పార్టీ, ఏదైనా ప్రజాసేవ కోసం పుట్టిన పార్టీ, అడుగు బలహీన వర్గాల వాస్తవం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజలు ఇవాళ తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. ఓటేయడానికి ఎన్ఆర్ఐలు లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ ఓటును వినియోగించుకున్నదైతే మేము స్వయంగా చూసాం. ఇవాళ ప్రజలు తీర్పిచ్చిందైతే ప్రతి యావత్ రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుంది. 151 సీట్లకు పైగా మేము గెలవబోతున్నాము. ఇదే ఎవరైతే ప్రజలకు సేవ చేయకుండా కక్షపూరిత రాజకీయాలు చేశారో ప్రజలు ఎప్పుడైనా కూడా బుద్ధి చెబుతారు. మేము ప్రజాసేవకు ముందుకుంటాం. తెలుగుదేశం పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది. ఇది ఇక్కడ కార్యకర్తలు చెప్తుంది. ఒకసారి మనం ముందుకెళ్తే చూపిద్దాం. ఒకసారి మొత్తం అక్కడ కారులతో వాళ్ళకంతా కూడా ర్యాలీగా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే చంద్రబాబు ఇక్కడ రాబోతున్నారు. ఒకసారి మనం అక్కడ చూడొచ్చు. జేసీబీ మీద కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటూ ఏ విధంగా వస్తున్నారో మనం అక్కడ చూడొచ్చు. అంటే ఒక కోలాహల వాతావరణం కాదు, ఒక పండగ వాతావరణమే ఇక్కడ నెలకొందని చెప్పాలి. మొత్తం మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉన్నటువంటి 1 కిలోమీటర్ కనబడుతున్నాయి. ఒకసారి చూస్తే కనుక అక్కడ జేసీబీల మీద ఒక వినూత్నంగా వాళ్ళు సంబరాలు చేసుకుంటూ వస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అక్కడ ఏ విధంగా వాళ్ళ సెలబ్రేషన్స్ చేస్తున్నారో, ఏ విధంగా చేస్తున్నారో, వాళ్ళంతా ఏ విధంగా చేస్తున్నారో చూడొచ్చు. తెలుగుదేశం పార్టీ అంటే గతంలో వైసీపీకి 151 స్థానాలు ఇస్తే ఇప్పుడు అనూహ్యంగా 151 స్థానాలు పైగా కూటమి సాధించుకోబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా టీడీపీ శ్రేణులంతా కూడా సంబరాల్లో మునిగి తేలుతున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా మంగళగిరి పార్టీ కార్యాలయం అంతా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో నిండిపోయిన పరిస్థితి. ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడిద్దాం. చాలా వినూత్నంగా వాళ్ళు ఏ విధంగా జేసీబీలో